పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పర్యటించారు. ప్రచారంలో ప్రజలను ఓట్లు అభ్యర్థించిన అరవింద్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లక్ష్యంగా కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీల గురించి పక్కదోవ పట్టించేందుకే రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. మోదీ బతికి ఉన్నంత వరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వనని చెప్పినట్లు అరవింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేశాన్ని మళ్లీ 3 ముక్కలు చేస్తారని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ దేశం మళ్ళీ 3 ముక్కలు అవుతుంది. ఇంతకు ముందు 3 ముక్కలు చేసిర్రు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇచ్చిండ్రు. ఈ కాంగ్రెస్ వేస్తే మళ్ళా దేశం విభజన అవుతుంది. మళ్ళా నీ 6 కోట్ల సంగతి ఏందని అడుగుతామని ఏదో కొత్త బూటకం పెట్టిండు, రిజర్వేషన్ బూటకం పెట్టిండు. నరేంద్ర మోడీ మొన్న చెప్పిండు జైరాబాద్లా, నరేంద్ర మోడీ పానం ఉన్నంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తీసేసి తుర్కోలకు ఇచ్చేదే లేదని చెప్పిండు. వాళ్ళ రిజర్వేషన్ తక్కువ కానీ అన్నాడు ఆయన బతుకున్నంత కాలం. ఓలా చెప్పిండ్రు గాడిది గుడ్డు పెడుతుందా అని గూగుల్ని అడిగినట. గాడిది గుడ్డు పెట్టదు, రాహుల్ గాంధీ పెడుతుందని చెప్పినట గూగుల్. ఆ గుడ్డు పొడుగు ఉన్నదా రేవంత్ పొడుగు ఉన్నదా అని అడిగినట గూగుల్ని. ఆ మోసిన గుడ్డే పొడుగుందట రేవంత్ కన్నా. నువ్వు ముఖ్యమంత్రి, ఆ గుడ్లు మోసుడేంది ఆ సభలో? ఆ ముఖ్యమంత్రి లెక్కున్నాడు ఆయన. भारत माता अरविंद नायक